షాకాల్, మనం ఈ కార్పెట్ ని మోసుకుంటూ సన్ సిటీకి అసలు ఎందుకు వచ్చింది? నీకు బుర్రనది ఒకటి ఉంటే ఆలోచించు. నేను అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారో ఒకసారి ఆలోచించు. నేను ఇక్కడికి వచ్చానంటే అసలు నా ఉద్దేశం ఏమైంటుందో ఒకసారి బాగా ఆలోచించు. అర్థమైంది షాకాల్, మీరు ఈ కార్పెట్ ని అసలు ఉపయోగించడం లేదు. అందుకనే దీన్ని ఇక్కడ అమ్మేసి కొంచెం డబ్బులు సంపాదించుకోవాలి అనుకుంటున్నారు కదా. కానీ షాకాల్, మీరు ఈ సన్ సిటీలో అక్కడ ఇక్కడ అంటూ తిరుగుతూ ఈ కార్పెట్ ని అమ్మడం ఏమైనా బాగుంటుందో చెప్పు. మీరు ఈ పనిని నాకు అప్పగించండి. కార్పెట్ అమ్మా, మంచి కార్పెట్ వచ్చి నేనేవి డబ్బు కోసం ఈ కార్పెట్ ని అమ్మడానికి ఇక్కడికి రాలేదు. రుద్ర వాడి ఫ్రెండ్స్ తో వస్తున్నాడు. నువ్వు ఈ కార్పెట్ ని అక్కడికి తీసుకెళ్ళి సరిగ్గా సమయం చూసి చాలా తెలివిగా వాళ్ళు వచ్చే దారిలో దీన్ని పరిచేయి. అర్థమైందనుకుంటాను. ఈ విషయం వాళ్ళకి తెలియకుండా చెయ్యాలి. షాకాల్, ఈ జోగా ఆ పని చెయ్యలేడు. ఈ జోగా ఆ పని ఖచ్చితంగా చెయ్యలేడు. నేను మీ శత్రువైన ఆ రుద్రాకి ఈ కార్పెట్ ని పరవమని చెప్తున్నారా? లేదు, నేనేమి నమ్మక ద్రోహిని కాదు షాకాల్. నేను మాంత్రికుణ్ణి, గొప్ప మెజిషియన్ని. నన్ను చూసి భయపడు. నేను షాకాల్. నేను చెప్పింది మాత్రం చెయ్యి. షాకాల్, నేను అసలు ఏమీ చేయలేదు. అసలు ఎలా జరిగిందో తెలీదు. కార్పెట్ ని నేల మీద పరిచిన వెంటనే అది కనిపించకుండా మాయమైపోయింది. షాకాల్, దయచేసి నన్ను క్షమించండి షాకాల్, క్షమించండి. ఇందులో నా తప్పు అసలు ఏమీ లేదు. నోర్మోయ్, ఇందులో నీ తప్పేం లేదని నాకు తెలుసు. ఇప్పుడు ఇక నుంచి జరగబోయేదేంటో చూడు. కొత్త టాయ్ స్టోరా? లెట్స్ చెక్ ఇట్ అవుట్. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. హలో రుద్ర, ఎలా ఉన్నావు? షాకాల్, నువ్వెక్కడేం చేస్తున్నావు? ఇప్పుడు లాంగ్ జర్నీకి వెళ్ళబోతున్నాను. అందుకే నేను పర్సనల్ గా వచ్చి నీకు బాయ్ చెప్దామని వచ్చాను. బాయ్ అంటే అర్థం ఏంటి షాకాల్? మేము ఎటువంటి లాంగ్ జర్నీకి వెళ్ళట్లేదు. మీరు వెళ్ళాల్సిందే, వెళ్ళక తప్పదు. ఒక్కసారి కింద చూడండి. బాయ్ బాయ్ రుద్ర, హ్యాపీ అండ్ సేఫ్ జర్నీ. రుద్ర, ఆగు! మైరా! నేను బాగా ఇరుక్కున్నాను. Zibaiska, carpet reverso. రుద్ర ఇక్కడి నుంచి తప్పించుకోవాలనడం వేస్తే.
ఇప్పుడు మీరందరూ చాలా డేంజరస్ డాంగ్రియా సీక్రెట్ హైడౌట్ ప్లేస్ లోనే దిగబోతున్నారు. ఎవరైనా అక్కడికి వెళ్ళారంటే అస్సలు తిరిగి రాలేరు. ఇక నుంచి నా దారికి అడ్డొస్తున్న రుద్ర ఇక నుంచి నా దారికి అసలు అడ్డు రాడు. ఎవరైనా ఈ కార్పెట్ ని ఆపండి. నా ఏ మ్యాజిక్ దీని దగ్గర ఎందుకు పనిచేయడం లేదు? మమ్మీ అందరూ కుడివైపుకి వాలండి. మనసుంటే మార్గం ఉంటుంది. ఈ రోజు నుంచి నా డైలాగ్ నేను చేంజ్ చేసుకుంటాను. మీరంతా ఎవరు? మీ డెంగ్రీనా పర్మిషన్ లేకుండా లోపలికి ఎలా వచ్చారు? మీ అందరి కథ ముగియబోతోంది. గంగ్రీనా ప్లీజ్ ఒక్కసారి మేము చెప్పేది వినండి. మా అంతటిగా మేము ఇక్కడికి రాలేదు, మమ్మల్ని ఒకరు పంపించారు. మీకుగా వస్తే ఏంటి, ఎవరైనా పంపిస్తే ఏంటి, ఎవరున్నా సరే నా పర్మిషన్ లేకుండా లోపలికి వస్తే వాళ్ళ కథ అంతటితో ముగిసినట్టే. గంగ్రీనా మేము చెప్పేది నిజం. మా అంతటికి మేముగా ఇక్కడికి రాలేదు, మమ్మల్ని ఏమార్చి ఇక్కడికి పంపించారు. అదంతా నాకు తెలీదు. మీరంతా ఇప్పుడే చావడానికి సిద్ధంగా ఉండండి. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎన్నటికీ సందేహించకండి. నువ్వు మమ్మల్ని అంతం చేయలేవు. అలాగా, అది కూడా చూద్దాం. అక్రీనా డక్రీనా, షో ద పవర్ ఆఫ్ డంగ్రీనా. రుద్ర ఇక్కడి నుంచి పారిపోదాం, ఆ తర్వాత మనం ఏంటో ఆలోచిద్దాము. Ibaiska, Zibaiska, Earthwall Creator! అరే మనసుంటే మార్గం ఉంటుంది. ఎలాగైతేనే మనం వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకున్నాం. రుద్ర త్వరగా మనం ఇక్కడి నుంచి బయటపడడానికి ఏదో ఒక మార్గం కనిపెట్టాలి. రుద్ర, మనం ఎగిరితే ఈ రాళ్ళని కింద పడుతున్నాయి. మనం పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. Ibaiska, Zibaiska, Earth Shield Creator! రుద్ర ఎలాగైనా మనం త్వరగా ఇక్కడి నుంచి బయటపడే మార్గాన్ని వెతకాలి.
నాకు తెలిసి పక్కన ఎక్కడో డ్రిల్లింగ్ పని జరుగుతోందనిపిస్తోంది. మమ్మీ వాళ్ళు డ్రిల్లింగ్ పనిలో దీన్ని ఓపెన్ చేసి మనల్ని బయటికి తీద్దామని చూస్తున్నారు. పరిగెత్తండి, త్వరగా రండి. మనసుంటే మార్గం ఉంటుంది. ఈ రోజు వాళ్ళకి లంచ్ మనమే అనుకుంటాను. మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టామో మళ్ళీ అక్కడికే వచ్చేసామే. మీరందరూ తిరిగి వచ్చేసారా? ఇంతవరకు ఈ చోటుకొచ్చిన వాళ్ళు తప్పించుకునే ఆనవాళ్లే లేవు. డంగ్రీనా, రుద్ర ఉన్నంత వరకు అవేం జరగవు. ఇబాయిస్కా ట్విస్టర్ క్రియేటో. నన్ను వదలు! విడిపించు! నన్ను విడిపించు! వదలు! నన్ను వదలు! No! రుద్ర ఇలా పరిగెత్తడం చూస్తూ ఉంటే ఆ ఆనందాన్ని నేను మాటల్లో నేను ఏమని వర్ణించను. ఇంకాసేపట్లో ఆ రుద్ర అనే కుర్రాడు మాయమైపోతాడు. ఈ చోటు ఎంత తిరిగి చూసినా ఒకేలాగే ఉంది. హలో రుద్ర, ఇలాగే అలసిపోయి ఎంత దూరం పరిగెడతారు? మీరు ఎంత దూరం పరిగెత్తినా ఇక్కడే తిరుగుతూ ఉంటారు. ఏంటి రుద్ర, ఇప్పుడు ఇదే చెప్పబోతున్నావా? రుద్ర వయసును చూసి అతని మ్యాజిక్ మీద సందేహపడకూడదని. అవును చెప్తాను, మళ్ళీ చెప్తాను. రుద్ర వయసుని చూసి రుద్ర మ్యాజిక్ నేనటికి సందేహించుకో. ఇబాయిస్కా లిల్లీ పుట్టినో. నో! ఈ డెంగ్రీనా చేతి నుండి అస్సలు ఎవరు తప్పించుకోలేరు. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళడం చాలా డేంజరస్ అనుకుంటాను. అందరూ చాలా డేంజరస్ గా ఉన్నారు. మీరు ఏం ఆలోచించకుండా త్వరగా రండి. మనసుంటే మార్గం ఉంటుంది.
తప్పించుకున్నాం. థాంక్ యూ రుద్ర. ఏంటిది వీళ్ళు తరిమి మళ్ళీ వెల్కమ్ చెప్తున్నారు. ఇప్పుడు మనల్ని ఎవరు కాపాడతారు రుద్ర? ఏదైనా సరే మంచిదే జరుగుతుంది. మీరందరూ నమ్మకంతో ఉండండి. వరుణ్, నువ్వు ఆ బీని చూసుకో. ఇలా చూడు రుద్ర, ఈ తేనెటీగల్ని మనం ఎప్పటికీ అంతం చెయ్యలేము. నా దగ్గర ఒక అద్భుతమైన ఐడియా ఉంది. వీటికి ఒక తేనెగూడు చూపించి వీటిని బిజీ చేసేస్తాను. ఏమంటారు? వావ్ రంగీలా, మీ ఐడియా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు నా పని చూడండి. అంతర్ మంతర్ కాళీ కలంతర్ చూ. నువ్వు ఎందుకని నాకు మాత్రం ఎప్పుడు ఇలా చేస్తూ ఉంటావు? రుద్ర, నన్ను అక్కడి నుంచి కాపాడు. అక్రీనా డక్రీనా, సో ద పవర్ ఆఫ్ డంగ్రీనా. నువ్వేమైనా చెయ్యి రుద్ర, కానీ నిన్ను ఈ చోటు నుంచి తప్పించుకోనివ్వను. మీరు వెళ్ళండి, నేను తన అంతు చూస్తాను.
ఇస్కా జుబా ఇస్కా బూమ్ చెక్ చెక్ బూమ్. నో రుద్ర, నన్ను దీని నుంచి విడిపించు. నువ్వు చెప్పినట్టే నేను వింటాను. మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ఈ రుద్ర ఎప్పుడు తప్పించుకుంటూనే ఉంటున్నాడు. ఈసారి రుద్ర నా దగ్గర చిక్కుకున్నాడంటే అస్సలు తప్పించుకోనివ్వను. రుద్ర, నిన్ను క్షమాపణ అడుగుతున్నాను. నా వల్ల నీకు చాలా పెద్ద సమస్య వచ్చింది. కానీ ఈ రోజు నుంచి మనం మంచి ఫ్రెండ్స్. మరేం పర్వాలేదు డంగ్రీనా, ఇట్స్ ఓకే. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. మమ్మల్ని తరిమి తరిమి అలసిపోయేలా చేశారు. ఇప్పుడు మంచి భోజనం ఉంటే హ్యాపీగా ఉంటుంది.